ఫ్లాప్ అవ్వడం కంటే నచ్చలేదు నాకు దానికి రీజన్స్ చెప్పాలని నేను అనుకుంటున్నా. కొంతమందికి నచ్చుతుంది. 80% ఆఫ్ పీపుల్‌కి నచ్చట్లేదు. ఈ 80% ఆఫ్ పీపుల్‌కి ఎందుకు నచ్చలేదు నాకనిపి ఎస్పెషల్లీ నాకెందుకు నచ్చలేదు అనే దాని గురించి. ఫస్ట్ రీజన్ నాకేమనిపించిందంటే అవసరం లేని ఫ్రాంచైజీ ఎత్తుకున్నారు అనిపించింది. డిఫరెంట్ యాంగిల్‌ని తీసుకోవడంలో తప్పు లేదు. కొంచెం పొటెన్షియల్ పాయింటే. పొటెన్షియల్ సబ్జెక్ట్ కూడా. కానీ ఈ మాత్రం చూపించడం కోసం అసలు సీక్వెలే అవసరం లేదు బేసిక్‌గా. ఇది ఫస్ట్ రీజన్. ఎందుకంటే అదే 'దృశ్యం 2' చూసిన వాళ్ళు ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి. లేదంటే 'దృశ్యం 2'కి సంబంధించిన ఒక స్పాయిలర్ చెప్తాను. 'దృశ్యం 2' స్పాయిలర్ 2, 3 కాదు. సో 'దృశ్యం 2'లో లాస్ట్‌లో వాళ్ళకి కావాల్సింది ఏదో అందిచ్చేసినప్పుడు హీరో అయిపోయినప్పుడు అక్కడితో ఓకే. ఎంతో కొంత ప్రాయశ్చిత్తం అనేది ఈ కుటుంబానికి వచ్చింది అనేది ప్లేస్ చేసేస్తే అయిపోతది. క్లోజ్ అక్కడితో. థర్డ్ దానికొచ్చేసరికి ఏమైందంటే వరుణ్ జీవితం కంప్లీట్‌గా ఎండ్ అయిపోయా. హి ఈజ్ ఎ కల్ప్రిట్, హి ఈజ్ ఎ క్రిమినల్, హి షుడ్ బి డెల్ట్ ఇన్ ద సేమ్ వే మన డిఫెన్స్ కోసం. దట్స్ టోటల్లీ ఆల్ రైట్. ఓ పక్కేమో వరుణ్ మదర్ అట్లా అయిపోయిందని చూపిస్తూ, వరుణ్ ఫాదర్ ఇట్లా అయిపోయాడని చూపిస్తూ, వరుణ్ అండ్ ఈ అమ్మాయి అండ్ మోహన్ లాల్ ఇష్యూ వల్ల కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇట్లా అయిపోయారని చూపిస్తూ, ఒక పక్క మోహన్ లాల్ కూతురు పెళ్లి చేసుకుంటాం అనేది వాళ్ళతో పాటు మనకు కూడా ఇంత ఆహ్, లగ్జరియస్ లైఫో లేకపోతే ఇంత ప్రివిలేజ్డ్ లైఫ్ వీళ్ళు అనుభవిస్తున్నారు ఇంత ఇష్యూ తర్వాత అనే ఒక ఫీలింగ్ని మనకే క్రియేట్ చేశాడు డైరెక్టర్. సో ఆ యాంగిల్ తీసుకోవడం తప్పు అనిపించింది నాకు. అక్కడతో కట్ చేయాలి ఒకటి, లేదు ఇంకో యాంగిల్ తీసుకుంటే కనుక ఇంకేదన్నా డిఫరెంట్ యాంగిల్, ఇంకేదో ఎవిడెన్స్ బయటకు వచ్చిందో దాన్ని కవర్ చేయడానికి ఏం చేశారో అట్లా చేస్తే బాగుండదు. అట్లా కాకుండా సీక్వెల్ తీయడమే తప్పు, తీసుకున్న యాంగిల్ కూడా పొటెన్షియల్ యాంగిల్ అయినా కూడా దాన్ని చూపించిన విధానం తప్పు అనిపించింది ఒకటి. రెండో రీజన్ నాకేమనిపించిందంటే ఎక్స్‌పెక్టేషన్స్ బీభత్సంగా ఉన్నాయి ఈ సినిమా మీద. నాతో సహా చాలామంది 'జీతూ జోసెఫ్' సినిమాలు ఇష్టపడే వాళ్ళకి, 'దృశ్యం' సీక్వెల్ ఫ్రాంచైజ్ నచ్చిన వాళ్ళకి కూడా బీభత్సమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. ఎందుకంటే పార్ట్ 2 అంత బాగా తీశాడు. పార్ట్ 1 ఇక పీక్. పార్ట్ 2ని ఇంత బాగా తీయొచ్చా? ఇంత ఎక్సలెంట్‌గా మ్యానిపులేటివ్ గేమ్ ఆడొచ్చా? అనే ఒక థింగ్‌ని చాలా ఎక్సలెంట్‌గా ప్లేస్ చేయగలిగాడు. అది ఏమాత్రం కూడా రీచ్ అవ్వలేకపోయాను. నేను కనీసం ఒక 50% రీచ్ అయినా అంత 1 లాగా లేకపోయినా 2 పర్వాలేదబ్బా బానే ఉంది. సరే 4లో ఏమన్నా తీస్తే ఒకవేళ మళ్ళీ పికప్ అవుతాడేమో, లేకపోతే ఇంకో సినిమాతో 'జీతూ జోసెఫ్' పికప్ అవుతాడేమో అని అనుకునేవాళ్ళం. ఇక్కడ అది కాదు. ఇక 5-10% కూడా మ్యాచ్ చేయలేకపోయాడు ఎక్స్‌పెక్టేషన్స్‌ని. ఎక్స్‌పెక్టేషన్స్ ఖచ్చితంగా రీచ్ అవ్వడం వేరు, క్రాస్ అయ్యి వెళ్ళిపోవడం వేరు. 'దృశ్యం 2'లో క్రాస్ అయ్యి వెళ్ళిపోయాడు. అట్లాంటోడు 'దృశ్యం 3'కి వచ్చేసరికి కనీసం 10% కూడా మ్యాచ్ చేయలేకపోయాడు. అది ఒక బిగ్గెస్ట్ రీజన్ అనిపించింది నాకు. థర్డ్‌ది 'జీతూ జోసెఫ్' 'దృశ్యం 1', 'దృశ్యం 2' చూడకుండానే ఈ సినిమా తీశాడని, 'దృశ్యం 3' స్క్రిప్ట్ రాసుకుని దాన్ని చదివి ఇమాజిన్ చేసుకోకుండానే ఈ సినిమా తీశాడని నాకు అనిపించింది. యాజ్ ఏ బిగ్ అండ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ 'జీతూ జోసెఫ్'. ఎందుకంటే ఆ కథ, ఆ స్క్రిప్ట్ రైటింగ్ ఉంటుంది. నేను స్క్రిప్ట్ రైటింగ్‌లో చాలా సినిమాలు స్క్రిప్ట్ రైటింగ్స్‌లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటా. షార్ట్ ఫిల్మ్స్ గానీ, సీరీస్‌లు గానీ, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ సీరీస్‌లు గానీ, సో నాకు ఎట్లా ఉంటదో తెలుసు ఈ స్క్రీన్ రైటింగ్. ఆ స్క్రీన్ రైటింగ్ రాసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ మనం ఒక రీడింగ్ ఇచ్చుకుంటాం. ఇచ్చుకున్న తర్వాత రకరకాల కరెక్షన్స్ ఉంటాయి. మనం ఇమాజిన్ చేసుకుంటాం ఫస్ట్. మనం తీయబోతున్న సినిమా అయితే సినిమా, సీరీస్ అయితే సీరీస్, షార్ట్ ఫిల్మ్ అయితే షార్ట్ ఫిల్మ్. దీని గురించి మనం ఒక ఇమాజినేషన్ చేసుకుంటాం. సో 2:30 గంటల సినిమా అంటే ఈజీగా ఒక 50-80 పేజెస్ ఉంటది. బా రైటింగ్ కన్ఫర్మేషన్, ఫైనల్ డ్రాఫ్ట్. ఆ ఫైనల్ డ్రాఫ్ట్‌ని ఒకసారి చదువుకుంటే మనకి ఇమాజినేషన్ వచ్చేస్తది. అది కనీసం 'జీతూ జోసెఫ్' చదువుకొని కూడా చదువుకోకుండా దీన్ని క్యాష్ చేసుకోవడం కోసం ప్రొడ్యూసర్‌లతో కలిసి ఇట్లా తీశాడని నేనైతే చాలా గట్టి అలిగేషన్ ఎదలుచుకున్నా అతని మీద. అండ్ ఆల్సో పార్ట్ 1 యొక్క స్టామినా పొటెన్షియల్‌ని, పార్ట్ 2 యొక్క స్టామినా పొటెన్షియల్‌ని అర్థం చేసుకోకుండా దాంట్లో జనంకి ఏ పాయింట్‌లో పిచ్చెక్కిపోయారు జనాలనేది కనీసం బేసిక్ నాలెడ్జ్ లేకుండా తీసాడా ఇది అనిపించింది. ఏదో అసిస్టెంట్ డైరెక్టరో 'జీతూ జోసెఫ్' నాలాంటి మీలాంటి అభిమాని ఎవడో తీసాడేమో సినిమా అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మనమైనా ఇంకా బెటర్‌గా తీస్తామే అని అంటే పాయింట్ గురించి చెప్తున్నా. మనం సినిమాలు తీసేస్తాం, మనం ఆడికంటే గొప్ప, అతనికంటే గొప్ప అని నేను చెప్పట్లా. ఎంచుకున్న విధానం, ఓకే చేసుకున్న ఫైనల్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో మనమైతే యాక్సెప్ట్ చేయం అది. ఆ ఇమాజినేషన్ నుంచి అయినా అని చెప్పదలుచుకున్నా. ఈ 3 రీజన్స్ వల్ల 'దృశ్యం' 80% ఆఫ్ ద పీపుల్‌కి ఎక్కలేదని నా ఒపీనియన్.